చెప్తారు. అమ్మ, అలాగే ఈ ఉగాది పండుగ రోజు చేయవలసిన కార్యక్రమాల విధి విధానాలేంటి? ఇవాళ ఉగాది అనగానే అందరికీ మామూలుగా అనుకునేది ఏంటంటే ఉగాది వచ్చే ముందే మామూలు వేపపూత పచ్చడి తింటాము, ఉగాది అంటే అది. అలాగే దాంతోపాటుగా ఈ యొక్క కోయిల కోకువలలు అంటే రావడానికి ముందే చెట్లు ఆకురాలి చెట్లు చిగురించిన వీటన్నిటికీ సంబంధించిన సమయంగానే దీన్ని భావిస్తారు. మామూలుగా పండగ అంటే ఎవరైనా సరే పండగ కొత్త బట్టలు వేసుకోవడం, లేకపోతే ఏదైనా ఇంట్లో ఒక స్వీట్ చేసుకోవడం అని భావన చేస్తారు. అన్ని పండగలు ఒక ఎత్తైతే ఉగాదికి యుగాది అంటే యుగానికి ఆరంభమైన రోజుగా దీన్ని మనం చెప్పుకుంటాం. కాబట్టి ఈ రోజున ప్రత్యేకంగా చేసేవి ఏంటంటే ముందర అన్నిటికంటే ముందు తైలాభ్యంగన స్నానం అంటారు. తైలాభ్యంగన స్నానం అంటే ఏంటది? మనకి నువ్వుల నూనె వీటితో తైలంతో అభ్యంగన స్నానం చేయడం. దానివల్ల వ్యక్తికి శారీరకంగా ఉండే అనారోగ్యాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తగ్గడానికి తైలాభ్యంగన స్నానం. రెండోది వచ్చేసేటప్పటికి నింబ కుసుమ భక్షణ అంటారు. అంటే వేపపూత ప్రసాదం. వేపపూత ప్రసాదాన్ని మామూలుగా ఎందుకు తీసేసుకోకుండా దాంట్లో 6 రకాల షడ్రుచుల సమ్మేళనంగా చెప్తారు. అంటే ఎందుకు 6 రుచుల సమ్మేళనం ఎందుకు కలిసింది అందులో? కేవలం వ్యక్తికి సంతోషం మాత్రమే కాదు, జీవితం అంటే సుఖ దుఃఖాల మేలు కలయిక. కష్టాలు వచ్చినా ఆనందం వచ్చినా ఏదొచ్చినా ఒకే రకంగా తీసుకోవాలి. సంతోషం వచ్చిందని పొంగిపోకుండా, కష్టాలకి లొంగిపోకుండా దేన్నైనా ఎదుర్కొనే మానసిక సంసిద్ధత అనేది వ్యక్తికి అవసరం. కాబట్టి దాంట్లో మనకి తీపి పులుపు ఆమ్ల అన్ని రకాల షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి వేప పువ్వుతో తీసుకోవడం అనేది. తర్వాత దాంతోపాటుగా నూతన వస్త్రధారణ, అంతేకాకుండా పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకోవాలి. ఎప్పుడు ఏం చేసినా కూడా మొట్టమొదట పెద్దల ఆశీస్సుల్ని మించింది లేదు. పెద్దల ఆశీస్సులు, దాంతోపాటు దేవాలయ సందర్శన ఖచ్చితంగా చేస్తారు. అంటే అన్నీ అందరూ చేయగలగాలని కాదు, మామూలుగా అయితే ఉగాది నాడు చేసే కార్యక్రమాల్లో కొన్ని దేవాలయ సందర్శన చేయడం. తర్వాత ప్రపాదానం అంటారు. అంటే ఏంటి? దానికి మనం చలివేంద్రాలు అని వినే ఉంటాం. చలివేంద్రాలు ఏర్పరచడం అంటే బాటసారులకి దారిలో ఏదైనా ఇబ్బందులు ఎదురైనా దాహార్తితో ఉండే వాళ్ళకి దాహాన్ని మనం తీర్చగలిగినట్టుగా అది ఒకటి. తర్వాత ధ్వజారోహణం, ఇంటి మీద జెండా ఎగరవేయడం లాంటిది. అంతే. దాంతోపాటుగా ముఖ్యంగా పంచాంగ శ్రవణం అనేది ఆ రోజున పెద్దల దగ్గరికి వెళ్ళి కానీ, లేకపోతే ఏదైనా దేవాలయాల్లో కానీ, అది కూడా కాకపోతే ఏదైనా గుళ్ళో ఎవరైనా తెలిసిన వాళ్ళు, ఇప్పుడు మీడియాలో ఇంత అధికంగా వచ్చింది కాబట్టి అందరి చేతిలోనే సెల్ ఫోన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఏ రకంగా చూసినా ఈ రోజున పంచాంగ శ్రవణం వినడం అనేది అన్నిటికంటే ముఖ్యమైన కార్యక్రమంగా చెప్తారంటే నింబకుసుమ భక్షణ, దాంతోపాటు పంచాంగ శ్రవణం చేయడం ఇవి. అయితే వీటితో పాటుగా ఇంకా ఉన్నాయి. కాలపురుషాంగ పూజ అని చేస్తారు, ఆరోగ్య వ్రతాలు అని చేస్తారు, విద్యా వ్రతాలు అని చేస్తారు. అంటే అన్నీ అందరికీ కుదరకపోయినా ముఖ్యమైనవి అంటే సర్వారిష్ట హోమాలు శాంతులు ఎవరికి కుదిరిన వాళ్ళు కొన్నైనా చేసుకోగలిగితే బాగుంటుంది. ముఖ్యంగా అయితే మాత్రం ఇవాళ పొద్దున్న ఈ యొక్క నూతన వస్త్రాలు ధరించి ఈ యొక్క ప్రసాదం సేవించి ఇదే కాకుండా కొందరు ఏం చేస్తారంటే ఏదైనా వాళ్ళ పంచాంగానికి నమస్కరించుకొని పూజ చేసి వాళ్ళ ఇంటి పూజారులు ఉంటారు కదా, దైవజ్ఞులను పిలిచి వాళ్ళని సత్కరించి ఆ రకంగా కొందరు చేసుకుంటారు. అంటే ఇది కొత్త మార్గం, కొత్త ఆరంభానికి నాందిగా తెలుగువారిది ఉగాది. కాబట్టి ఈ రోజున ఏం చేసినా ఆరంభానికి మంచిదే అన్న భావన, సంవత్సరం అంతా అదే అభిప్రాయంతో అంటే ఏదైతే మొదలుపెట్టారో ఆ విజయం సంవత్సరం అంతా ఉంటుంది అన్న భావన అయితే ఖచ్చితంగా చేస్తారు.